ఢిల్లీలో కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు సీఎం చంద్రబాబు. హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన సీఎం చంద్రబాబు ఏపీలో కొత్త క్రిమినల్ చట్టాలు అమలుపై చర్చిస్తున్నారు. అంతకుముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక కేటాయింపులు, నిధుల విడుదల, ఆర్థిక తోడ్పాటుపై చర్చించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసాద్, ఈ భేటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనేకటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వం పాలు పంచుకునేడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలను కేంద్రం దృష్టికి తేవటం, అదేవిధంగా కేంద్రం ప్రతిపాదించినటువంటి అనేక పథకాలలో ఉన్నటువంటి దాని యొక్క బెనిఫిట్స్ ని ఆంధ్రప్రదేశ్కి వచ్చేలా చేసుకోవడం అన్నది ప్రధానమైనటువంటి ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఉదయం పునరుత్పాదక శక్తి చెందినటువంటి మంత్రి ప్రహ్లాద్ జోషితో కూడా భేటీ అయ్యారు. ఆ భేటీలో కూడా దాదాపు ఆంధ్రప్రదేశ్లో 72 గిగావాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. దానికి సంబంధించినటువంటి ప్లాన్లు, దానికి చేసినటువంటి పథకాలు, వ్యూహాత్మకటువంటి రచన మన ఆంధ్రప్రదేశ్ వద్ద ఉంది. దానికి సంబంధించి ఒక 40 గిగావాట్ల విద్యుత్ శక్తి సూర్యశక్తి ద్వారానే సంపాదించుకునేందుకు అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అంశాన్ని కూడా ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ సంబంధించి కేంద్రం కనుక సహకరించినట్లయితే ఆ మేరకు దేశానికి ఒక గొప్ప మార్గదర్శనం కాబోతుందన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి సందర్భంగా ప్రహ్లాద్ జోషికి వివరించడం జరిగింది. ఆ తర్వాత జలశక్తి మంత్రితో మాట్లాడటం జరిగింది. జలశక్తి మంత్రితో పోలవరం ప్రాజెక్టుతో సహా అనేకటువంటి ప్రాజెక్టులు, బనకచెర్ల పోలవరంకి అనుసంధానటువంటి ప్రాజెక్టు సంబంధించి దానికి సంబంధించి ప్రతిపాదనలు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయి. దాన్ని అతి త్వరలోనే సమర్పిస్తాము. దానికి ఆమోదం తెలియచేయాలని చెప్పి జలశక్తి మంత్రిని సిఆర్ పాటిల్ని కోరటం జరిగింది. అదేవిధంగా జలజీవనం, అదేవిధంగా బ్లూ రివల్యూషన్, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పథకాల్లో ఆంధ్రప్రదేశ్కు ఏ రకంగా దాన్ని బెనిఫిట్ చేసుకునేందుకు అవకాశం ఉంది, దానికి పట్ల కూడా ఆలోచించి కేంద్రం ఇతోధికంగా ఆంధ్రప్రదేశ్కి సాయం చేయాలని చెప్పి గట్టిగా కోరడం జరిగింది. ముఖ్యమైనటువంటి మరొక అంశం రక్షణ శాఖ మంత్రి. రక్షణ శాఖ మంత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయిన తర్వాత ప్రశంసిస్తూ ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నా మిత్రుడు చూపిస్తున్నటువంటి నిబద్ధత ప్రశంసనీయమంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అనేక అంశాల్లో రక్షణ శాఖ రంగానికి చెందినటువంటి పథకాలు ఆంధ్రప్రదేశ్లో కనుక సంస్థలు నెలకొల్పే విషయంలో కేంద్రం సహకరిస్తే ఆ మేరకు పెద్ద ఒక హబ్గా మారేందుకు అవకాశం ఉన్న అంశాన్ని కూడా రక్షణ శాఖ మంత్రికి చెప్పడం జరిగింది. దాంతోపాటు మరొక ముఖ్యమైన సమావేశం స్వతంత్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి జితేంద్ర సింగ్తో. ఈ సమావేశంలో అంతరిక్ష రంగానికి చెందిన అనేక అంశాలు, ప్రతిపాదనలు ముఖ్యమంత్రి మంత్రి ముందు ఉంచడం జరిగింది. ఈ కేంద్ర సహాయక శాఖ మంత్రి, స్వతంత్ర మంత్రి స్వయంగా జనపద్ అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికార నివాసానికి వచ్చి స్వయంగా ఏపీ ముఖ్యమంత్రితో భేటారు. ఈ భేటీలో కూడా అనేక అంశాలకు సంబంధించి చర్చ జరిగింది. అంతరిక్ష రంగానికి చెందినటువంటి అంశాలు ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం శ్రీహరికోటలో ఉన్నటువంటి సమీపంలోనే మరొక స్పేస్ సిటీని కూడా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంది. మరొక స్పేస్ సిటీని లేపాక్షి రాయలసీమ ప్రాంతాల్లో చేసేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశాలను కూడా కేంద్రం సహకరించి ఆ మేరకు ఆంధ్రప్రదేశ్కు సహాయం చేయాలని చెప్పి కోరడం జరిగింది. కాకపోతే ఆర్థిక మంత్రితో కూడా సమావేశంలో పోలవరం ప్రాజెక్టుకు, అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు, బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు నిధులు కేటాయింపు లాంటి అంశాలను కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పి ఆర్థిక మంత్రిని కోరడం జరిగింది. ఈ రకంగా ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో క్రిమినల్ చట్టాల అమలుకు సంబంధించి అన్ని రాష్ట్రాల ముఖ్య నేతలతో మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆల్ రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద live updates.